రేపు శనివారం రోజున మర్చిపోకుండా రూ. 5 బిల్లతో ఇలా చేస్తే చాలండి. 5 కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది. అలానే కాకుండా అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడతారు. ఆర్థికంగా మీకు బాగా కలిసొచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం అనేది ఈ విధంగా చేయండి. ఒక రూ. 5 బిల్ల ఏంటంటే మానవుడి యొక్క జీవితంలో ఉండే అప్పులని తీసేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. అప్పు అనేది తీర్చడంతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడతాము. అన్ని విధాలుగా కూడా కలిసొచ్చి ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియోని పూర్తిగా చూడండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే శనివారం అనగానే ఎంత లేని వారైనా సరేనండి ఒక చిన్న దీపమైన సరే స్వామివారికి పెట్టుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక శనివారం రోజున కొన్ని నియమాలు పాటించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. శనివారం రోజున ప్రత్యేకించి ఈ విధంగా దీపారాధన చేసిన, అలానే కాకుండా ఇలాంటి నియమాలను మీరు ఆచరించుకున్నా సరేనండి మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. చాలా అంటే మంచి రిజల్ట్ని చూస్తారని చెప్పొచ్చు. అందుకే ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలానే ముందుగా ఏంటంటే కనుక ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అనంతరం గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా కొద్దిగంత చిటికెడంత పసుపు వేసుకోండి. శని బాధలు అధికంగా ఉంటే చిటికెడన్ని నువ్వులు వేసుకుని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించండి. మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో అలంకరణ చేయండి. అలా చేసిన తర్వాత తులసిమాల కానీ తులసి దళాలను కానీ నిండుగా అలంకరించండి. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎంత నిండుగా అలంకరిస్తే మనకు అంత ఐశ్వర్యం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక దీపం విషయానికి వస్తే శనివారం ఏంటంటే కనుక పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ దీపం ఏంటంటే డైరెక్ట్గా స్వామివారికి చేరుతుంది. పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి మీరు పిండి దీపమైనా సరే చేయొచ్చు అనమాట. పిండి దీపము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. బియ్య పిండిని తీసుకుని అందులో చిటికెడంత పసుపుని వేసేసి చక్కగా ఏంటంటే కనుక మీరు చిటికెడంత గంధం వేసి ఆ పిండిలో నీళ్లు పోసి ముద్దలాగా చేసి దాన్ని ప్రమిదలాగా చేయండి. ఒక్క దీపం పెట్టకూడదు, పిండి దీపము 2 దీపాలు పెడితే మంచిదనమాట. అందుకే 2 ప్రమిదలు చేసుకుని వాటి మీద గోవిందనామాలు వేసేసి ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యండి. అలానే కాకుండా మీరేంటంటే కనుక 7 పిండి దీపాలు పెట్టుకోవచ్చు, 2 పిండి దీపాలు పెట్టొచ్చు, 5 కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఏంటంటే పిండి దీపారాధన చేసేసి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి 2 అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టి అంటే స్వామివారి యొక్క నామాన్ని పఠించుకుంటూ చివరిగా పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేసి అక్షంతలు తలపైన వేసుకుంటే సింపుల్గా మీ పూజ ముగిస్తుందన్నమాట. లేదంటే మీరు ఇంకా ఆడంబరంగా కూడా చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే కనుక సింపుల్గా ఈ విధంగా చేసుకున్న నడుస్తుందన్నమాట అండి. అలానే కాకుండా ఇలా ఏంటంటే కనుక దీపారాధన చెయ్యండి. అయితే పిండి దీపం వెలిగించిన తర్వాత అందులో ఒక యాలక్కాయని వేయండి. అలా వేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయన్నమాట. ఇది ఎందుకు వేయాలంటే మనకు ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి యాలక్కాయని వేయండి. ఆ తర్వాత వచ్చేసి తులసి మొక్క దగ్గర కూడా పూజ చేయటం, దీపారాధన చేయటం, ప్రదక్షిణలు చేసుకోవటం ఇదంతా కూడా చేసేస్తే సరిపోతుందన్నమాట అండి. ఇలా కూడా ఏంటంటే చేసేసి ఇంకా రిజల్ట్ పొందండి. ఇక ఇంట్లో ఏంటంటే ఉదయం సాయంత్రం దీపం పెడితే మంచిదండి. ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి దీపారాధన చేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఏమీ లేదండి, ముఖ్యంగా చెప్పాలంటే ఒక బౌల్ తీసుకోండి. ఏదైనా సరే గాజు పాత్ర కానీ స్టీల్ది కానీ ఏది ఉంటే అది తీసుకొని అందులో ఏంటంటే 1 స్పూను గంధము, 1 స్పూను పసుపు, అలానే కాకుండా చిటికెడంతా ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ ఏది ఉంటే అది తీసుకోండి. ఆ తర్వాత 4-5 రూపాయల బిళ్ళలు తీసుకోండి. మన జీవితంలో మనకు ఎంతో అప్పు ఉంటుంది. అప్పు అనేది తీరనే తీరదు. మనం చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం, అప్పు ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటాం. కానీ అప్పు తీరక మనం ఏంటంటే కనుక నానా రకాలుగా కష్టపడతాం. అప్పు చేసేటప్పుడు ధైర్యంతో చేస్తాం. అలానే కాకుండా ఏంటంటే కనుక తీర్చుకుంటాంలే అన్న ఒక ధీమాతో అప్పు చేస్తామండి. అప్పు చేసిన తర్వాత మనం పడే బాధ మనకు మాత్రమే తెలుసుంటుంది. వడ్డీల మీద వడ్డీలు కట్టి అప్పు తీరక మనం ఏంటంటే కనుక చాలా నరకం అనుభవిస్తూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళకి అప్పు తీరాలంటే శనివారం పూట ఇలా చేస్తే ఖచ్చితంగా అప్పు తీరిపోతుందన్నమాట. అప్పు నుంచి బయటపడే అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి. అందుకే 4-5 రూపాయల బిళ్ళలు తీసుకోండి. 4-5 రూపాయల బిళ్ళాలంటే ఇక్కడ 20 రూపాయలు ఖర్చు అవుతాయండి. అంతకు మించి కూడా ఏం ఖర్చు కాదు కదా. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక బౌల్ తీసుకొని మనం చెప్పినట్టు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గంధము, అలానే కాకుండా చిటికెడంతా కర్పూరం పొడి వేయండి. కర్పూరం లేదనుకుంటే మనం హారతిస్తాం కదా కర్పూర బిళ్ళ, ఒకటి తీసుకొని చేతితో మెదిపి అది ఏంటంటే కనుక మనము ఆ మిశ్రమం ఉంటుంది కదా పసుపు మిశ్రమంలో వేసేసి కలిపేసి ఇంకా తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి 4-5 రూపాయల బిళ్ళలు తీసుకొని గట్టిగా
సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరాలి, అప్పుల కూబిలో నుంచి బయటపడాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, స్వామి నువ్వే మా అప్పుని తీర్చు అన్నట్టుగా ఏంటంటే గనక చక్కగా సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ రూ. 5 బిళ్ళలన్నీ కూడా మీరు కలిపి పెట్టుకున్న పసుపు గంధం మిశ్రమంలో వేయండి. అంటే ఈ రూ. 5 బిళ్ళలు మునిగిపోవాలన్నమాట అందులో. అలా వేసేసిన తర్వాత ఇంకా ఏంటంటే నమస్కారం చేసుకొని ఓం గోవిందాయ నమః అనుకొని మనసులో అనుకొని అలాగే అక్కడే పెట్టండి. ఉదయం చేసిన అక్కడే పెట్టండి, అంటే స్వామివారి పటం ముందు పెట్టుకోండి. సాయంత్రం చేసిన వెంకటేశ్వర స్వామి పటం ముందే పెట్టండి. అలా పెట్టేసి ఏంటంటే వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత ఇంకా మరుసటి రోజు లేదంటే సోమవారం, అంటే మరుసటి రోజు ఆదివారం ఉంటుంది, కొంతమంది దీపం పెడతారు పెట్టరు కాబట్టి మరుసటి రోజు వదిలేసినా పర్వాలేదు, సోమవారం కూడా తీయొచ్చు. లేదంటే శనివారం రోజు ఉదయం చేస్తే సాయంత్రం తీసేసి, అంటే అందులో కొద్దిగా నీళ్ళను పోస్తే గట్టిగా అయిపోతే నీళ్ళు పోస్తే మళ్ళీ నీళ్ళలాగా అయిపోతుంది కదా, అందులో నుంచి ఆ రూ. 4-5 బిళ్ళలు తీసుకోండి. దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయం హుండీలో వేసేయండి. లేదంటే కనుక మీరు తిరుపతికి వెళితే అక్కడ కూడా హుండీలో వేసుకోవచ్చు. 100 and 200% మీ అప్పు తీరుతుంది. మీరు అప్పుల కూబిలో నుంచి బయటపడతారు, అప్పిచ్చే స్టేజ్కి వెళతారు. ఆ స్వామివారి ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక మీ అప్పుని తీరుస్తాడని కూడా చెప్పొచ్చు. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి. ఇందులో ఎలాంటి డౌట్లు సందేహాలు పెట్టుకోకుండా చక్కగా ఏంటంటే కనుక చేసేసుకొని తప్పనిసరిగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే చిన్నప్పు కావచ్చు, పెద్దప్పు కావచ్చు, ఏ అప్పైనా కావచ్చు, తీర్చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొంతమందికి వెంటనే ఫలితం రావచ్చు, కొంతమందికి ఏంటంటే సమయం కూడా పట్టొచ్చండి. సమయం అంటే సంవత్సరాల కొద్దీ ఏం సమయం పట్టదండి, వెంటనే ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే కనుక కొంచెం వారం 10 రోజులు ఇలా గ్యాప్ ఉంటుంది. అలానే కాకుండా నెల రోజులు కూడా పట్టొచ్చు, 2 నెలలు కూడా పట్టొచ్చు. డబ్బు రావాల్సింది మన దగ్గరకు వస్తుంది, మన చేతికి చేరుతుంది. మనం కూడా ఏంటంటే కనుక ఒకరిని అడుగుతాం కదా డబ్బు, వాళ్ళు మనకి ఇవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది కదా, వెంటనే ఏమి ఇవ్వరు కదా. అలా మనకి ఏంటంటే అప్పు తీరటానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే రేపు అంటే శనివారం కదా, అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే రోజు కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. స్వామివారి యొక్క అనుగ్రహానికి ఏంటంటే కనుక పాత్రలు కండి. ఇలా చాలామంది కూడా శనివారం ఈ పరిహారం చేసేసి వారి జీవితాన్ని మార్చుకుని వారికి ఉండే అప్పులన్నీ కూడా తీర్చుకున్నారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి మీ అప్పుని కూడా తీర్చేసుకుని మీరు కుబేరుల లిస్టులో చేరిపోండి. అలానే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోండి. ఇక తర్వాత రేపు శనివారం ఈ ఆకుని కాలిస్తే చాలండి, కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుందండి. ఈ ఆకు బిర్యానీ ఆకు అన్నమాట. ఈ ఆకు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది. ఈ ఆకుకు చాలా పవర్ ఉంటుంది. ఈ ఆకు ఏంటంటే కనుక ప్రకృతి నుంచి లభిస్తుంది. కాబట్టి శనివారం పూట ఎవరైతే ఈ ఆకుని కాలుస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. నార్మల్గా చెప్పాలంటే మన లైఫ్లో మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటామండి. కొన్నిసార్లు మనం కోరిన కోరిక కూడా తీరదు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేక మనకేంటంటే మనం కోరుకున్నది జరగదు, మన కోరిక తీరదు, మనకి ఇబ్బంది కలుగుతుంది, కొన్ని బాధలు కూడా కలుగుతూ ఉంటాయి. ఎవరితో మనం పంచుకోలేము, షేర్ చేసుకోలేం కదా. అయితే మీ కోరికలు ఎటువంటివైనా సరే, అది చిన్న కోరిక కావచ్చు, పెద్ద కోరిక కావచ్చు, ఏ కోరికనైనా కావచ్చండి, తీరాలి. ఖచ్చితంగా ఏంటంటే కనుక కోరిక తీరితే బాగుంటుందని మా మనసులో ఉందండి, మాకు ఈ కోరిక తీరాలండి, మేము చాలా రోజుల నుంచి కూడా ఈ కోరిక కోసం ఎదురు చూస్తున్నామండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇంట్లో ఉండే బిర్యానీ ఆకు అంటే కేవలం స్పైసెస్లో మాత్రమే ఉపయోగించుకుంటారు, మిగతా దేనికి పనికిరాదనుకుంటారు. కానీ పరిహారాల పరంగా అదేంటంటే కనుక రారాజులాగా పనిచేస్తుంది. ఈ పరిహారము పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం చేస్తారండి. అంత శక్తివంతమైన పరిహారం అనమాట. అంటే నమ్మకంతో చేసుకుంటే ఏదైనా ఫలితం వస్తుందండి, ఫలితం రాదని కాదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇలాంటివి నమ్మకాలు ఉండవు. అంటే ఎలా అంటే కనుక వస్తుందా అన్నట్టుగా ఏదో ఇలా చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా పరిపూర్ణ నమ్మకంతో చేయండి. అయితే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. బిర్యానీ ఆకుకు ప్రకృతి అనుగ్రహం ఉంటుందన్నమాట. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. అతీత శక్తివంతమైనది తేజ్పత్తా అంటారు, బిర్యానీ ఆకు అంటారు. బిర్యానీల్లో స్పైసెస్లో ఇలా ఏంటంటే కనుక మసాలా కూరల్లో ఉపయోగించుకుంటాం కాబట్టి బిర్యానీ ఆకు తీసుకొని ఇంకా దానిపైన ఏంటంటే మీ కోరిక బలంగా ఉంటుంది కదా. కోరిక అంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది, కోరిక తీరాలని కొంతమందిలో కసి ఎక్కువగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బిర్యానీ ఆకు మీద చక్కగా కోరిక రాయండి. ఒకటే రాయండి, 10 రాస్తే మళ్ళీ తీరవు కదా అవి. అందుకే ఒకటే కోరిక రాయండి. ఏ కోరికైనా పర్వాలేదు కానీ ఒకటే చక్కగా రాయండి. బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ బొగ్గుతో కానీ ఐబ్రో పెన్సిల్తో కానీ బిర్యానీ ఆకు మీద చక్కగా రాయాలి. రాసేసి ఏంటంటే కనుక దాన్ని మీరు మీ సింక్ దగ్గర, అంటే సింకులు ఉంటే సింక్ దగ్గర, మనకైతే ఇలా అంటే వాష్ ఏరియాస్ ఉంటాయి కదండి, మనం బయట గిన్నెలు అంటే కడిగే చోటు, అంటే బాసనలు కడిగే చోటు, ఇలా ప్రదేశాలు ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే కనుక ఈ బిర్యానీ ఆకు మీద రాసేసి అక్కడికక్కడే కాల్చేయండి. అంటే ఇలా జస్ట్ ఇలా అంటిస్తే అది అంటే కాలిపోయి మొత్తం బూడిదై కింద పడిపోతుంది అనమాట. అదంతా కూడా ఏంటంటే కనుక నీళ్లు పోసేసి మురికి కాలువలో కొట్టుకుపోయేలాగా నీళ్లు పోసేయండి, సరిపోతుంది. అదే వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ ఇంట్లో చేయడం కుదరకపోతే బయట కూడా చేయొచ్చు, బయట చేసినా పర్వాలేదు. బయట చేస్తే నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏదో ఒక చెట్టు మొదట్లో మనం చేస్తాం కాబట్టి నీళ్ళు ఏం పోయకండి, డైరెక్ట్గా పోసేసి ఇంకా అంటే కాల్చేసి వదిలేయండి. బయట అయితే ఇంట్లో సింక్ దగ్గర, మీ సింక్లో
సింకుల దగ్గర చేసుకున్నా, లేదంటే వాష్ ఏరియా మనకు నార్మల్గా గచ్చులు అంటాం కదా, అక్కడ చేసినా సరేనండి. అక్కడైనా సరే మీరు ఏంటంటే కనుక కాల్చేసి వదిలేయండి, సరిపోతుంది. నీళ్లు పోయండి ఖచ్చితంగా, అక్కడ పోసేసి ఇంకా వదిలేయండి. చూడండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది, కోరిక తీరుతుంది. అందరిలాగే మీరేంటంటే కనుక కోరుకున్నది తప్పకుండా జరుగుతుందన్నమాట. అంత చక్కగా పనిచేస్తుందండి. ఇది కూడా మీకు ఏంటంటే కనుక ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు. బిర్యానీ ఆకు ఏంటంటే అనేక రకాల సమస్యలు, కష్టాలను కూడా తీరుస్తుంది. బిర్యానీ ఆకు మన కోరికను కూడా తీరుస్తుంది, మనని ముఖ్యంగా కుబేరుల్లాగా మారుస్తుంది. కుబేరులాగా మార్చడంతో పాటు మనకు అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పొచ్చు. అందుకే బిర్యానీ ఆకుతో చాలామంది కూడా చాలా రకాల పరిహారాలు చేస్తారనమాట. అలానే కాకుండా ఏంటంటే కోరికను తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటారు. అలానే డబ్బు చాలా వరకు కూడా రాదు, ధనం రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, డబ్బు రావట్లేదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే బిర్యానీ ఆకు మీద అండి కొన్ని నెంబర్స్ రాసి కాలుస్తారండి. అంటే విశ్వంలో నెంబర్స్ అత్యంత శక్తివంతమైనవి కాబట్టి కొన్ని నెంబర్స్ని రాసి కాల్చడం వల్ల మంచి జరుగుతుంది, నమ్ముతూ ఉంటారు. అందుకే మీరు 555 అనే నెంబర్ని రాసేసి కాల్ చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి పాటించుకోండి. ఇక ఆ తర్వాత రేపు శనివారం 1 స్పూన్ ధనియాలతో ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి. అయితే మీకు సందేహం రావచ్చు, ధనియాలతో ఎందుకు పరిహారం చేయాలంటే కనుక ధనద్వారాలు అంటే ప్రతి ఒక్కరి అరిచేతులు ఉంటాయి కదా, మానవుడి యొక్క అరిచేతులు. అందులో ఏంటంటే మనకు ధనరేఖలు అనేవి ఉంటూ ఉంటాయి. మనకు కనిపించవు కానీ మనకి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉంటాయండి. అవేంటంటే కొన్నిసార్లు మూసుకుపోతాయి అనమాట. దారి ఇప్పుడు మూసుకుపోతే మనకు దారి ఉండదు కదండి, బాట అనేది ఉండదు కదా. అలా దారులు ఏంటంటే కనుక మూసుకుపోయినప్పుడు మనం ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా రాదనమాట. అలా రానప్పుడు మనం ఎంత బాధపడిపోతామో, అసలు ఎంత సంపాదించుకుంటాం కానీ ఒక్క రూపాయి కూడా మేము వెనకేసుకోలేదండి అన్నట్టుగా ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతాం కదా. మరి అలా కాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ధన ద్వారాలు తెచ్చుకోవటానికి ధనియాల పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందన్నమాట. ఇందులో ఇంకా ఎలాంటి సందేహాలు లేవు, డౌట్లు లేవు. మీకు ఎప్పుడైతే సంపాదిస్తున్నాం బాగానే, 2 చేతుల నిండా సంపాదిస్తున్నాం కానీ రూపాయి కూడా మిగలదు, అసలు మేము కూడబెట్టము, అది ఎలా సంపాదిస్తామో అలా ఖర్చు అయిపోతుంది, ఎందుకు ఇలా మాకు జరుగుతుంది, ఎందుకు ఇలా మాకు అవుతుందని బాధపడతారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక 1 స్పూన్ ధనియాలు తీసుకోండి, ఎక్కువగా కూడా అవసరం లేదు. అంటే టీ స్పూన్ అండి, చిన్నది ధనియాలు తీసుకోండి. అలా తీసేసుకొని ఆడవారు మగవారు ఎవరైనా పర్వాలేదు, ఇది చేయొచ్చు. ఎవరికైతే డబ్బు రావట్లేదు, ధన సమస్య ఎక్కువగా పెరిగిపోయింది, ధనం లేక మేము నరకం చూస్తున్నాము, అలానే కాకుండా ఎంత సంపాదించినా కానీ ఎక్కువగా ఖర్చులు పెరిగిపోతున్నాయి, తగ్గట్లేదు, రూపాయి కూడా కూడబెట్టక ఇబ్బంది పడిపోతున్నాము, ఎలాగైనా సరేనండి డబ్బు సంపాదించిన కొద్ది ఖర్చు కాకుండా ఉండాలి, ఒక మితిగా ఖర్చు అయిపోవాలి, అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకోవాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు 1 స్పూన్ ధనియాలు తీసుకొని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, చక్కగా చేతిలో పట్టుకోండి. 2 నిమిషాల పాటు కుడి చేతిలో ఏంటంటే కనుక ధనియాలు పట్టుకుంటే ధనద్వారాలు తెచ్చుకుంటాయి. అలా ధనద్వారాలు తెచ్చుకుంటాయని మనకు ఎలా తెలుస్తుందంటే వెంటనే ఏం తెలిసిపోదండి, ఒక్కసారికి ఏం ఫలితం అయితే రాదు. కనీసం ఒక 2 శనివారాలు కానీ లేదంటే ఒక 4 వారాలు కానీ చెయ్యండి, మీ ఇష్టానికి తగ్గట్టుగా చెయ్యండి. మీరేంటంటే ఇంకా చేతిలో పట్టుకున్న తర్వాత 11 సార్లు తల చుట్టూగా తిప్పి ఇంకా ఆ ధనియాలను ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి. అంటే తొక్కుట్లో ఇట్లా వేయకండి. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరికి చెప్పకండి, సీక్రెట్గా చేసుకోండి. సీక్రెట్గా ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి. కానీ నలుగురికి చెప్పి చేయటం వల్ల ఎలాంటి రిజల్ట్ అయితే ఉండదు, ఎలాంటి ఫలితం అయితే రాదు. ఇది మాత్రం మీరు గమనించుకోండి. ధనియాలే కదా అనుకోకండి, ధనియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అన్నమాట. ధనియాలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందుకే చాలామంది అంటే ఈ దీపావళి టైంలో అండి ధనత్రయోదశి రోజున ధనియాలు కొంటారు. ఎందుకంటే ధనియాలు కొంటే బంగారం కొన్నట్టే అనమాట, అలానే దైవానుగ్రహం కలిగినట్టే అని భావిస్తారండి. మీరు కూడా ఏంటంటే కనుక ధనియాలని చేతిలో పట్టుకుంటే ధనద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం ఏదో ఒక రకంగా మన దగ్గరకు వస్తుంది, సంపాదించింది మిగులుతుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి, అలానే కాకుండా ఒక మితిగా ఖర్చు అవుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరు ఇలా ఏంటంటే కనుక పాటించుకోండి, పాటించేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇంకా తర్వాత ఏంటంటే మనం చెప్పాలంటే రేపు శనివారం కదా, అతీత శక్తివంతమైన రోజు కాబట్టి శనివారం గోర్లు కత్తిరించడం కానీ, జుట్టు కత్తిరించడం కానీ, అలానే ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే నల్లటి వస్త్రాలు ధరించడం కానీ, మంచి నూనె కొబ్బరి నూనె కొనటం కానీ, నల్ల నువ్వులు మినుములు కొనటం కానీ చెయ్యకండి. శని మన జీవితంలో పెరుగుతుంది. మనకేంటంటే శని ప్రభావం అనేది అధికంగా అయ్యి మనకు ఇంకా చాలా వరకు కూడా దోషాలు ఏర్పడతాయి, గండాలు ఏర్పడతాయి. శని ఆగ్రహానికి గురై ఇంకా మన జీవితంలో ఏంటంటే కనుక పెంచుతుందన్నమాట. అందుకే అలా కాకుండా ఉండాలంటే ఈ పనులు చెయ్యకండి. శనివారం రోజున శని బాధలు అధికంగా ఉండేవాళ్ళు, శనితో ఇబ్బంది పడేవారు, శనితో సఫర్ అయ్యేవారు ఏంటంటే కనుక ఒక గల్లులుప్పు ప్యాకెట్, అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, గల్లులుప్పు, రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏంటంటే ఒక 10 రూపాయలు పెట్టండి, 10 రూపాయలు పెడితే గల్లుప్పు ప్యాకెట్ వస్తుంది. అది ఎవరికైనా సరే మీ చేతుల ద్వారా, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ చేతుల ద్వారా ఏంటంటే కనుక ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ కొని ఆ ఉప్పు ప్యాకెట్ని ఏం చేయండి అంటే కనుక ఎవరికైనా సరే దానం చేయండి. ఎవరికి పడితే వాళ్ళకి కాదు, పేదవారికి. దానితో పాటు డబ్బును కూడా దానం చేయొచ్చు, దానితో పాటు ఒక 10 రూపాయలు ఇవ్వచ్చు, అలానే కాకుండా 10 రూపాయల ఉప్పు ప్యాకెట్ని కూడా దానం చేయొచ్చు. అలా చేస్తే శని అనేది మీ జీవితంలో నుంచి మెల్లిమెల్లిగా
మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. శని బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. శని ఏంటంటే గనక జీవితంలో తగ్గి మీకంతా కూడా ఏంటంటే గనక అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు. ఇక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయని చెప్పుకోదగ్గ విషయం అండి.